హలో అండి. హాయ్ అందరికి. ఇదిగోండి ఇవి పూర్ణాలండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. అలాగే ఏమేం కావాలో చూపిస్తా చూడండి. ఇదిగోండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు వేసుకోవాలండి. అలాగే మనకి పిండి బియ్యం అంటాం కదా, రేషన్ బియ్యం, అవి ఒక కప్పు. ఇవి శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2 సార్లు కడిగేసి 2-3 సార్లు కడిగేసి తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 6-7 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, 6-7 గంటల తర్వాత ఇదిగోండి ఈ విధంగా నాని. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేసేయకుండా కావాల్సినన్ని వేసుకొని దోసల పిండి కంటే కాస్త గట్టిగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ జారుడుగా ఉంటే లూజ్ అయిపోతుందండి. అలాగే మనం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇదిగోండి ఒక కప్పుతో శనగపప్పు వేస్తున్నాను. ఇది 2-3 సార్లు కడిగేసుకొని మనం నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఒక కప్పు పప్పుకి కప్పున్నర నీళ్ళు పోస్తానండి. మరి ఎక్కువ పోసినా పొంగిపోతుంది. ఒక కప్పున్నర నీళ్ళు పోసేసుకుందాం. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత విజిల్ పెట్టేసుకోవాలి. ఇలాగా 4-5 విజిల్లు రానివ్వాలండి. 4-5 విజిల్ వచ్చిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఆవిరిపోయాక వెయిట్ తీసేసి మూత తీస్తాను. ఇదిగోండి మూత తీసిన తర్వాత ఇదిగోండి పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి ఇలా ఏలుతో మెదిపితే మెత్తగా అయిపోతుంది చూడండి. ఈ విధంగా అయితే మనకి ఉడికితే సరిపోతుంది. లేదు ఇంకాస్త గట్టిగా ఉంది అనుకుంటే మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్ రానివ్వచ్చండి. ఇలాగే మనం ఇలా పప్పు గుత్తితో కాస్త పైన ఇలా మెదుపుకోవాలన్నమాట. కొంతమంది మిక్సీలో వేస్తారండి. ఇది మరీ మెత్తగా అయిపోతే బాగోదు. కాస్త పంటికి తగులుతూ ఉంటే పప్పులు బాగుంటాయండి. నాకైతే ఇలాగే ఇష్టం. కాస్త ఇలా పైన మెదిపేసుకోవాలి మనం. మనకి ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలండి. ఇలాగ పంటికి తగులుతూ ఉంటే కనుక బాగుంటుంది. ఈ విధంగా మెదిపేసుకొని ఒక కళాయి పెట్టేసుకున్నాం. పొయ్యి మీద మనం నాన్ స్టిక్కే పెట్టుకోవాలండి. మనం అల్యూమినియం పెట్టుకుంటే అడుగంటుతూ ఉంటుంది. ఇంకా మనం మెదిపేసుకున్నది ఇలాగా కాస్త నూనె వేసేసి అడుగున ఇలా వేసేసుకుందాం. నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. కాస్త వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన కుక్కర్లో ఉన్న పప్పు అంతా కూడా ఈ విధంగా మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకున్నాం. ఇది ఇప్పుడు మొత్తం ఇలా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెట్టేసి ఇందులో తడి కాస్త ఎగిరే వరకు మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఇది మరీ లూజ్గా లేదండి, మనకి ఎక్కువ టైం పట్టదు. మనం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే కనుక ఎక్కువగా పలుసగా ఉంటుంది. మనం పోసింది 1-1.5 కాబట్టి ఎక్కువ లేదు. అలాగే ఇక్కడ ఒక 3/4 కప్పు బెల్లం అండి. మనం ఒక కప్పు పప్పుకి నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. కాస్త తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక కప్పుకి ఇంకో కప్పు బెల్లం వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవటం అండి. నేనైతే కాస్త తక్కువే వేసాను. ఇలాగా ఈ బెల్లం అంతా కూడా కలిసిపోవాలి.
అలాగే ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ పప్పు కాస్త లూజ్ అవుతుందండి. అదంతా కూడా ఎగిరిపోయి దగ్గరికి అవ్వాలన్నమాట. మనకి ఇది ఉండైపోవాలి. అప్పటి వరకు మనం ఇలాగే దగ్గరుండి కాస్త సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి. మనం హైలో పెట్టేసినా లేదంటే అలా వదిలేసినా కూడా మాడిపోతుంది, అడుగంటుతుంది అనమాట. ఇలాగ 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఇలాగా కలుపుతూ ఉండాలి మనం. చూసారు కదా, ఇది యాలుక్కాయ పొడి అండి. ఇందులో ఏమీ వేయలేదు, ఉట్టి యాలుక్కాయలే రోట్లో దంచేసి వేస్తున్నాను అనమాట. ఒక 4 యాలుక్కాయలు దంచి వేస్తున్నాను. చూసారు కదా, కాస్త దగ్గరికి వస్తుంది మనకి. ఇంకా దగ్గరికి రావాలి, ఉండగట్టాలన్నమాట. అలాగే ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి. మనం ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం నూనె, కానీ ఇది వేస్తే మనకి ఇప్పుడు ఉండకొందికి దగ్గర పడుతూ ఉంటుంది. నెయ్యి వేస్తే ఇంకా బాగా కిందంతా అంటుకోకుండా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కావాలంటే ఎండి కొబ్బరి అవి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి కానీ ఏ కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుందండి, పంటికి తగులుతూ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఏమీ వేయట్లేదు. ఇలా కలిపేసుకోవాలన్నమాట మనం. చూసారు కదా, మనకి వండకి దగ్గర పడే కొందికి ఇలాగా గెరెట్ వెంట వచ్చేస్తుంది అనమాట పైకి లేసి. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది మన ముద్దకి దగ్గర పడుతుందని అర్థం. ఇలాగా ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఉండ వచ్చేస్తుంది. ఇందులో మనం నెయ్యి వేసాం కాబట్టి మనకి చేతికి కూడా అంటుకోకుండా చక్కగా చూడండి ఉండకి ఎలా వచ్చేస్తుందో. ఇంక ఇది మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. ఇలాగనమాట. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకా మనం కాస్త నూనె రాసుకొని ఈ చల్లారిన దాన్ని మరీ చల్లారనివ్వకూడదండి, అప్పుడు మరీ పొడి పొడిగా అయిపోతుంది. కాస్త మనం చేతికి పట్టేంత వేడిగా ఉన్నప్పుడే ఇలా కాస్త మొత్తం నలిపేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుంటున్నాను. కొంతమంది ఇంకా చిన్నవి చేస్తారు, కొంతమంది ఇంకా పెద్దవి చేస్తారు. నేనైతే ఇంట్లోకి కాబట్టి ఈ సైజ్ చేస్తున్నానండి. ఇదిగో చూడండి, చక్కగా చేతికి అసలు మనం నూనె రాసుకునే పని కూడా లేకుండా చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి, చేతికి అంటుకోకుండా. ఇలా మనం చేసేటప్పుడే కాస్త లైట్గా ఇలాగ పిసుకుతూ చేస్తే, ఇలా లైట్గా ఒత్తితే కనుక మనకి ఉండ రౌండ్గా వచ్చేస్తుంది. ఇలాగా ఉండలు చేసి పెట్టుకుందాం మనం. అంటే పూర్ణాలు చాలామందికి తెలుసండి. ఆంధ్ర వాళ్ళు అయితే చాలా చేస్తారు. అంటే చాలామందికి వచ్చు, రాదని కాదు. ఎవరైనా కొత్తగా లేదంటే బ్యాచిలర్స్ చేసుకోవాలన్నా, ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళకి తెలియటం కోసమే చెప్తున్నానండి. మనకి ఆంధ్రాలో అయితే చాలామంది చేస్తారు. ప్రతి ఒక్కరికి వచ్చు దాదాపుగా నాకు తెలిసి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియటం కోసమే చెప్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకున్నాం మనకు కావాల్సినవి. చూసారు కదా, ఇంత రౌండ్గా బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి అండి ఇది. నేను నైట్ పూటే రుబ్బేసుకున్నాను. మనం అప్పటికప్పుడు కూడా రుబ్బుకోవచ్చండి. అప్పటికప్పుడు రుబ్బి వేస్తే కనుక ఇవి చాలా గట్టిగా సాగుతాయి అన్నమాట పిండి. అదే నైట్ అంతా నానింది అనుకోండి పిండి, కాస్త మెత్తగా బాగుంటాయండి.
పైన కరకరలాడుతూ లోపల మెత్తగా అలా బాగా వస్తాయి. ఇందులో కాస్త పిండికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి ఎంత బాగా నానితే అంత మనకి పైన సాఫ్ట్గా వస్తాయండి పూర్ణాలు. చూసారు కదా, మనం కళాయి పెట్టుకున్న నూనె ఇదిగోండి పిండిలో ఈ ఉండలు వేసేసి నేనైతే ఇదిగోండి స్పూన్తో ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలాగ మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. నేను స్పూన్తో వేస్తున్నానండి. చేత్తో కూడా వేసుకోవచ్చు, కాకపోతే చేయంత అవుతుందని చెప్పేసి నేను స్పూన్తో వేస్తున్నాను. ఇలాగా మనకి ఆయిల్కి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని కాసేపు అయిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే అన్ని వైపులా కాలుతాయి అన్నమాట. అలాగే మనం వీటిని ఒక్కసారిగానే కాల్స్తే లోపల ఉడకదండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా కాస్త దూరగా వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేస్తున్నాను. ఇలా మనం చేసుకున్న ఉండలన్నీ కూడా ఒకసారి ఇలా లైట్గా దోరగా వేయించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకొని లాస్ట్కి వేయించుకోవాలండి. మిగతావి కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసిన వెంటనే ఇవి తిప్పకూడదండి, కొంచెం సేపటి తర్వాతే తిప్పాలి. లేకపోతే ఇవి మన గెరిటి తగలంగానే పిండి అంతా ఊడిపోతుంది అనమాట. అందుకే కాస్త అడుగున కాలిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ ఉండాలి మనం. అలాగే నేను స్పూన్తో వేసాను కదా, అలా తోకలు వస్తున్నాయండి. చేత్తో వేస్తే అలా తోకలు రావు. ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కాస్త అడుగున కాలిన తర్వాత చూసారు కదా, అడుగున కాలితే ఇలా అంటుకోకుండా వస్తుందండి. అలాగే నూనె మనకి కాగకుండా వేసినా కూడా అడుగున అంటుకుపోతుంది. నూనె కాస్త కాగిన తర్వాతే వేసుకోవాలి మనం. అన్నీ ఒకసారి వేయించుకున్నాం కదండి. ఇప్పుడు రెండోసారి వేయించుకోవడానికి ఇదిగోండి ఆయిల్ కాస్త వడగట్టి వేస్తున్నాను అనమాట. వేడివేడి ఆయిల్లో ఇలా రెండోసారి వేస్తే కనుక మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది, పైన కూడా కలర్ బాగా వస్తుందండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా అలా బాగుంటుంది. అందుకనే మనం గారెలు కానీ ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇలా 2 సార్లు వేయించితే కనుక లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగ 2 సార్లు వేయించుతాను, లోపల వరకు ఉడుకుతుందని. ఒక్కొక్కసారి మనం బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసామనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అందు గురించి మనకి డౌట్ లేకుండా ఇలాగ 2 సార్లు వేయించుకుంటూ ఉంటాం అనమాట. ఇలా అటు ఇటుగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, అన్ని వైపులు వేగేలాగా చూసుకోవాలి. ఇలా రెండోసారి వేయటం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది, బాగా ఉడుకుతాయి కూడా. ఇలాగా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలండి.
ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కలరు. ఇలా రెండోసారి వేయించుకుంటే ఇలా కలర్ బాగా వస్తాయండి. అలాగే చక్కగా ఏగిపోయి ఉంటాయి. ఇలాగా మనం అన్నీ తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా చాలా బాగా వచ్చాయి. మీకు ఇప్పుడు ఒకటి ఇదిగోండి ఇలాగా తీసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి కలర్ కానీ షేప్ కానీ ఎంత బాగా వచ్చాయి. ఇదిగోండి ఒకసారి చూడండి. లోపల వరకు చక్కగా వేగాయి. చూసారు కదా లోపల కూడా చక్కగా ఉడికింది. అలాగే మనకి పైన కోటింగ్ కూడా మందంగా లేదండి, సరిపడా ఉంది. చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.